సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెద్ద బాంబు పేల్చారు. అంటే మామూలుగానే ఆయనకు ఒక ఎన్నికల వ్యూహకర్తగా ఏ ఎన్నికలనైనా సరే గెలిపించగలిగిన మనగాడిగా ఆయనకి రాజకీయాల్లో పేరుంది. అట్లాగే బీజేపీకి సంబంధించి కింద స్థాయి నుంచి మొత్తంగా కూడా యూపీలో గెలిపించిన ఘనత ఆయనకుంది. గత తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆయన హైదరాబాద్లో ఇక్కడ మకాం వేసి ఇక్కడ బూత్ లెవెల్ కమిటీల నుంచి మొత్తం ఆయన వ్యూహం నిర్మించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవలేకపోయింది. సరే, ఈ విషయం అక్కడ పెడితే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పుడు ఆయన పేల్చిన బాంబు ఏంటంటే, ఇప్పుడు ప్రతిపక్షాల తరఫున అంటే ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి సల్వాజుడుం అనే ఒక సంస్థకి మద్దతుగా ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తీర్పు ఇచ్చారని, దాని కారణంగా నక్సలైట్ల నిర్మూలన అనేది ఎందుకంటే నిర్మూలన అనే ఎజెండా ఇప్పుడు అమిత్ షా మొన్న కూడా చెప్పారు. ఆయన ఏడాది చివరికల్లా నక్సలిజాన్ని మావోయిజాన్ని మొత్తంగా కూడా నిర్మూలిస్తాము, అసలు మావోయిస్టులు అనేవాడు లేకుండా చేస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. అట్లా ఆ లక్ష్యం అనేది 20 ఏళ్ల పాటు వాయిదా పట్టడానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు కారణం అని చెప్పేసి ఆయన చేసిన ఒక ప్రకటన, ఏఎన్ఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ పెద్ద సంచలనం రేపింది. అసలు ఎవరైనా సరే ఒక అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లేరు. ఆయన ఒక తీర్పు ఇచ్చాడు అంటే ఆ హోదాలో ఉన్నప్పుడు ఒక తీర్పు ఇచ్చారు. అది ఆయన సొంతంగా వ్యక్తిగత అభిప్రాయం కాదు. అప్పుడు ఎవరైతే ఆ బెంచ్లో ఉంటారో వాళ్ళందరూ ఏకాభిప్రాయం. సుదర్శన్ రెడ్డి ఆ తీర్పుని రాసి ఉండొచ్చు, కానీ ఆ తీర్పు అనేది ఒక బెంచి ఏకాభిప్రాయానికి వచ్చి ఇచ్చే తీర్పు తప్ప ఈయన వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. అంటే ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఎక్కడ కూడా ఇటువంటి ట్రెండ్ అంటే ఇటువంటి విమర్శలు చేయటం అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే చాలామంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పోటీ చేశారు. అంతకుముందు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకముందు వాళ్ళు ఇచ్చిన తీర్పులు, ఆ నిర్ణయాలని ఆధారంగా వీళ్ళపైన విమర్శలు చేయటం అనేది ఇప్పటివరకు చూడలేము. ఇప్పుడు కొత్త ట్రెండ్ని అమిత్ షా ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ ట్రెండ్ పట్ల ఇప్పుడు న్యాయ కోవిదులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు కొందరు తీవ్రమైన నిరసన తెలుపుతూ ఒక లేఖను విడుదల చేశారు. ఇది న్యాయ వ్యవస్థ ఒక ఇండిపెండెన్స్ని దెబ్బతీసే పని అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఘాటుగా విమర్శించారు. ఇంకా మనం సల్వాజుడుం వ్యవహారానికి వస్తే, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో 2011లో ఇప్పుడు అక్కడ అప్పుడు నక్సలిజం పేరుతో ఉండేది, ఇప్పుడు తర్వాత మావోయిస్టులు వాళ్ళ పార్టీ పేరు మార్చుకున్నారు. సల్వాజుడుం కార్యకలాపాలని నిలిపివేయాలని చెప్పేసి చెప్తూ సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దానికి కారణం ఏంటంటే, అక్కడ మామూలుగా గిరిజనులు ఉంటారు, అక్కడ మావోయిస్టు నక్సలైట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వాటిని కంట్రోల్ చేయటం అనేది సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఫోర్సుల వల్ల కావడం లేదు. కాబట్టి అక్కడ అనుపానాలు తెలిసిన లోకల్గా ఉండే గిరిజనుల్ని అంటే కోయలకు సంబంధించిన వాళ్ళ గిరిజనులను తీసుకుని వాళ్ళ ద్వారా సల్వాజుడుం అనే ఒక అనధికార సంస్థని వీళ్ళు స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఒక దళాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనికి మహేంద్ర కర్మ అని చెప్పేసి ఆనాడు ఒక నాయకుడు అక్కడ ఆయన దానికి నాయకత్వం వహించాడు. అంటే వీళ్ళు అంటే ఎందుకని దీని మీద అంటే, ఇప్పుడు సుదర్శన్ రెడ్డి బెంచ్ ఇచ్చిన తీర్పు ఆ రోజు చెప్పింది ఏంటంటే, ఏదైనా సరే హింస మీద ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉంది. ఎందుకంటే హింసని ఒక మంచి పని కోసం లేదా పరిపాలన కోసం ఉపయోగించే దాని మీద మోనోపలీ గవర్నమెంట్కి ఉంది. ఆ మోనోపలీని ఇప్పుడు నక్సలైట్లని తరిమివేయాలనో లేదా నక్సలైట్ల హింసాత్మక కార్యకలాపాలని వాటిని నిరోధించాలంటే సిఆర్పిఎఫ్ ఉంది, ఇంకా రకరకాల సెక్యూరిటీ ఫోర్సులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అదే కాకుండా స్పెషల్గా కొన్ని దళాలు, గ్రే హౌండ్స్ లాంటివి, వీటన్నిటిని కూడా తయారు చేశారు. అంటే వీటిని రూపొందించారు. వీళ్ళందరూ కూడా చట్ట పరిధిలో చట్టానికి లోబడి పనిచేయాల్సిన వాళ్ళు. అట్లా కాకుండా ఇప్పుడు వీళ్ళు నిర్వహించాల్సిన బాధ్యతను అవుట్సోర్స్ చేయటం అనేది, అవుట్సోర్స్ చేయటం అంటే ఇప్పుడు సల్వాజుడుం లాంటి సంస్థకి
అవుట్‌సోర్స్ చేసి గిరిజనులు వాళ్ళని ఒకళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు చంపుకునే పరిస్థితి క్రియేట్ చేయటం అనేది చాలా అరాచకానికి దారితీస్తుందని, ఇది ఎంతమాత్రం చట్టబద్ధం కాదని చెప్పేసేసి ఆ రోజు తీర్పిచ్చింది. నిజంగా కూడా ఇప్పుడు ఆ రోజుల్లో రమణ సింగ్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంటు అధికారంలో ఉంది. ఈ సల్వా జుడుంకిను అదే అంటే గిరిజనుల చేత గిరిజనులని చంపించే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో కూడా అక్కడ మావోయిజాన్ని పూర్తిగా మేము అంతం చేసామని చెప్పేసి అమిత్ షా చెప్తున్నారు. కానీ చివరికి అక్కడ కొంతమంది సామాజికవేత్తలు వీళ్ళందరూ పరిశీలకులు చెప్పేది ఏంటంటే, గిరిజనులు అక్కడ బాధితులు గిరిజనులు, చంపిన వాళ్ళు గిరిజనులు, చంపేవాళ్ళు గిరిజనులు. అంటే మొత్తంగా కూడా నష్టం అక్కడ జరిగింది, గిరిజనులకు నష్టం కలిగిందని చెప్పేసేసి ఫైనల్గా వాళ్ళు విశ్లేషించారు. అంటే ఇది నిజంగా చాలా విషాదకరమైన పరిస్థితి. అంటే దీన్ని సల్వాజుడంని ఆధారంగా చేసుకుని, సల్వాజుడం తీర్పుని ఆధారంగా చేసుకుని జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇప్పుడు అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేసేసి ఆయన అమిత్ షా ప్రయత్నం చేయటం అనేది ఎంతమాత్రం సరైన చర్య కాదు. ఇప్పుడు ఈ సిపి రాధాకృష్ణన్ను ఆయన ఆర్ఎస్ఎస్కి చెందినాడు, దేశభక్తుడు అని చెప్పేసేసి వాళ్ళు ప్రొజెక్ట్ చేసినందువల్ల ఆయనకి పోటీగా ఒక రాడికల్ భావాలు కలిగిన ఒక వ్యక్తిని వీళ్ళు నిలబెట్టారు. కావాలని ఈయన నిలబెట్టారు అనేది ఆయన అమిత్ షా శబ్దంలోని మాటల గూఢార్థంగా కనిపిస్తుంది. అంటే దీనికి సుదర్శన్ రెడ్డి ఆయన సమాధానం చెప్పడం ఏంటంటే, అసలు ఎన్నికలు అనేవి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనేవి జరిగేది పార్టీల ప్రాతిపదికన కాదు, మొత్తం పార్లమెంటు సభ్యులు ఇండివిజువల్గా వాళ్ళని ఎన్నుకుంటారు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి దేశానికి సెరిమోనియల్ హెడ్ రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి మాత్రమే కాకుండా ఆయన రాజ్యసభకి అంటే పెద్దల సభకి ఆయన చైర్మన్గా వ్యవహరిస్తారు. అంటే పెద్దల సభకి ఎవరైతే చైర్మన్గా ఉంటారో ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు కాదు, ఆయన రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అందుకనే ఇప్పుడు నేను ఓటు ఒక లిబరల్ డెమోక్రటిక్ భావాలున్న వ్యక్తిగా నేను అన్ని పార్టీలని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను ఓట్లు. ఇప్పుడు ఈ సల్వాజుడం తీర్పు అనే దాన్ని అమిత్ షా ఒకసారి చదవాలి. అమిత్ షా ఇప్పుడు ఆ తీర్పులో ఏముందో చూడకుండా ఈయన ఇటువంటి విమర్శలు చేయటం అనేది మంచిది కాదని చెప్పేసి సుదర్శన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఇంకోటి కూడా చెప్తున్నాడు. ఆయన ఏంటంటే ఇప్పటివరకు మామూలుగా ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ ఉండేది ఉపరాష్ట్రపతి ఎన్నికలని ఒక సైద్ధాంతిక పోరాటం కింద మార్చడానికే ఇప్పుడు వాళ్ళు ఆర్ఎస్ఎస్ అభ్యర్థిని నిలబెట్టారని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఒకటి ఏంటంటే తమిళనాడు వర్సెస్ తెలుగు అనేది ఒక ఎజెండా తీసుకురావడానికి ట్రై చేశారు. రేవంత్ రెడ్డి ఏమో మన తెలుగుని గెలిపించాలి, తెలంగాణ వాడిని గెలిపించాలి. ఈ ఇష్యూ జరుగుతున్న ఈ నినాదం మీద ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక మావోయిస్టు మద్దతుదారుడిని ఇప్పుడు ఉపరాష్ట్రపతికి ఎట్లా చేస్తాము, ఆర్ఎస్ఎస్ దేశభక్తుడినే ఇప్పుడు ఉపరాష్ట్రపతి చేయాలనే విధంగా ఒక పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేయడానికి అమిత్ షా ఈ రకమైన ఈ సల్వాజుడం తీర్పు మీద ఒక విమర్శ రేకెత్తించడానికి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చాలా అగ్రెసివ్గా ఉంటాడు, ఆయన చేసే విమర్శలు కానీ ఏమైనా సరే ఇట్లాగే ఉంటాయి. అయితే ఇది చాలా అప్రజాస్వామిక చర్య. ఇటువంటి దుందుడుకు ప్రకటనలు చేయటం అనేది హోంమంత్రికి తగదు. ఇప్పుడు అమిత్ షా చేసిన ప్రకటన బట్టి చూస్తుంటే నక్సలైట్లు వాళ్ళు మావోయిస్టులు ఏం చెప్తారు, మాకు రాజ్యాంగం మీద నమ్మకం లేదని చెప్తారు. ఇప్పుడు అమిత్ షా చెప్పేది కూడా ఆయనకు కూడా రాజ్యాంగం మీద నమ్మకం లేదు. ప్రభుత్వాన్ని నడిపే రాజ్యాంగం నిర్దేశించిన 3 రంగాలైన న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, పార్లమెంటరీ వ్యవస్థ, ఈ 3 వ్యవస్థల మధ్యలో ఇప్పుడు ఆయన ఒక చిచ్చు పెట్టేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా ఒక హోంమంత్రి స్వయంగా ఒక సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో ఈ రకంగా చేయటం అనేది దురదృష్టకరం. A group of 18 retired judges have penned a joint statement against Home Minister Amit Shah's remarks on the Supreme Court Solver Judum judgment, saying that such prejudicial misinterpretation will have a chilling effect on the judges of the Supreme Court, shaking the independence of the judiciary. In a short statement, the signatories, including the likes of former Supreme Court Justices Kurian Joseph, Madan B. Lokor and J. Chelameswar, also said that Mr. Shah's remarks were unfortunate and it would be wise to refrain from name-calling. Mr. Shah had accused Justice B. Sudarshan Reddy of supporting Naxalism.
He had claimed had Justice Reddy not delivered the Solver Judum judgment, left-wing extremism in the country would have been eradicated before 2020. The judgment was authored by Justice Reddy and Justice S.S. Nijjar in July 2011.